ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని పేరట మీ అందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మత్తయి సువార్త 14వ అధ్యాయము 25 నుంచి 32 వరకు ఉన్న సందర్భాన్ని ఒకసారి చూసుకుందాం. ఈ సందర్భం ఏంటంటే, యేసు ప్రభు వారు శిష్యులందరినీ కూడా పడవ ఎక్కి వెళ్ళమని చెప్పిన సందర్భం. మరి మధ్యకాలంలో మధ్యరాత్రి అర్ధరాత్రి సమయంలో యేసు ప్రభు వారు మరి సముద్రం మీద నుంచి నడుచుకొని వస్తున్నప్పుడు శిష్యులందరూ కూడా భయపడిపోతారు. భయపడినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, ధైర్యం తెచ్చుకోమన్నాడు. ఈ ధైర్యం తెచ్చుకోండి అన్న వెంటనే మొదట స్పందించిన వారు, అక్కడ 12 మంది శిష్యులు ఉన్నారు, కానీ మొదట స్పందించిన వ్యక్తి ఎవరంటే పేతురు గారు. మనం పేతురు గారిలో దుడికి స్వభావమే చూస్తాం, కానీ మొట్టమొదటిగా ఆయన స్పందించి ఆయన అడిగింది ఏంటంటే, ఎందుకంటే ఒక అసాధారణమైన పరిస్థితిని, ఒక ప్రతికూలమైన పరిస్థితిని, అనుకూలించని సందర్భంలో, అంటే నీటిలో నడవడం అనేది అప్పటి వరకు వారు చూడలేదు. ఏ మానవుడు కూడా నీటిలో నడవడు. మానవుడిగా ఉన్న మానవ స్వరూపంతో వచ్చిన యేసు ప్రభువారు ఆ నీటిలో నడుచుకొని రావటం ముందేమో భూతం అనుకున్నారు. తర్వాత పేతురు గారు, ఇప్పుడైతే ధైర్యంగా ఉండండి, నేను మీ యొక్క గురువు గారిని, నేను యేసు ప్రభు వారిని అని చెప్పాడో, అప్పుడు నీతో కూడా నేను నడవాలని ఉంది అన్నాడు. అంటే యేసు ప్రభు వారు ఏ కండిషన్లో ఉన్నారు అంటే, ఒక మానవుడు నీటిలో నడవలేని స్థితిలో ఆయన నిలబడ్డాడు. అయితే ఆయన ఉన్నప్పుడు నువ్వెలా నడిచావో నేను కూడా అలాగే నడవాలని ఉంది అని మొదట స్పందించింది ఎవరంటే పేతురు గారు. మరి దేవునితో పాటు ప్రతికూల పరిస్థితుల్లో, అనుకూల పరిస్థితుల్లో అందరూ కూడా నడుస్తారు, కానీ ప్రతికూల పరిస్థితిలో ప్రభువా నేను కూడా నడుస్తాను, నడవాలని ఉంది అని చెప్పగలమా మనం? పేతురులాగా మనం చెప్తే ఖచ్చితంగా ఆయన నడిపిస్తాడు. అందుకే ఏమన్నాడంటే, అయితే నువ్వు నడవాలని ఉందా, రా అన్నాడు. రా అనగానే పేతురు గారు ఎక్కడ భయపడలేదు. మొదట భయపడకుండా ఏం చేశాడంటే దిగాడు. అయితే దగ్గరికి నీళ్ళ మీద నడిచి రమ్మని అన్నాడు, ఆజ్ఞ ఇచ్చాడు యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారు ఆజ్ఞ ఇవ్వగానే నీటిలో దిగి కొంత దూరం, అంటే ఒక ఎన్ని అడుగులు వేసాడో మనకు తెలియదు, కానీ అయితే నడిచారు పేతురు గారు నడిచారు. కానీ ఎప్పుడైతే మరి గాలి వాన చెలరేగడం చూశాడో, మరి యేసు ప్రభు వారిని చూడకుండా కిందనున్న గాలిని లేదా అలలను చూశాడో, అప్పుడు ఆయనకి విశ్వాసము సన్నగిల్లింది. అప్పుడు ఆయన జారిపోవడం మొదలుపెట్టాడు, అంటే కిందకి వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు. కాబట్టి ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి అంటే, ఆయన ఖచ్చితంగా నడిచాడు నీటిలో. మరి ఎన్ని అడుగులు వేశాడో తెలియదు, కానీ కంపల్సరీగా నడిచాడు. ఇంకా విశ్వాసముతో ఉండగలిగితే యేసు ప్రభు వారితో మరి నడవగలడు, దగ్గరికి వెళ్ళగలడు, ఆయనలాగా నిలవగలడు. కాబట్టి మనం ఏమనుకోవాలి అంటే, యేసు ప్రభు వారు నడిచిన బాటలో మనం నడవాలి అనుకుంటే, యేసు ప్రభు వారు చేసిన మరి ఆ యొక్క కార్యాలు కానీ, లేకపోతే ఆయన చేసిన మరి ఏదైతే సువార్త పరిచర్య చేశారో, మరి శ్రమల గుండా వెళ్ళాడో, ఆ శ్రమల గుండా వెళ్ళాలి అని మనం అనుకుంటే ఖచ్చితంగా మనకి ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. మనం యేసు వైపే గురిపెట్టి ఆయన మాత్రమే చూడాలి. పరిస్థితుల్ని, కష్టాలని మళ్ళీ చూస్తూ, అమ్మో ఈ కష్టం ఉంది, ఈ కన్నీరు ఉంది, లేకపోతే ఈ బాధలు ఉన్నాయి, నేను నడవలేనేమో అని ఎప్పుడు అనుకుంటావో నువ్వు నడవలేవు. ఫస్ట్ ఏమో నడవాలని ఆశతో బయలుదేరాడు. మన ఆత్మీయ జీవితం కూడా యేసు ప్రభు వారితో నడవాలని స్టార్ట్ చేశాం. మరి నడుస్తున్నామా? పేతురు గారు 12 మంది ఆగిపోయారు, 11 మంది ఆగిపోయారు. 12 మందిలో ఒక్కడు మాత్రమే స్పందించాడు. ఆయన నడిచాడు.
అంటే మనం ఏమనుకుంటాం అంటే పేతురు గారు దుడుకు స్వభావం ఉందని. కాదు కాదు, ముందుగా ఆయన స్పందించిన తీరు మనకి ఇక్కడ కనబడుతుంది. దేవుని కోసం ముందుగా నువ్వు స్పందించగలుగుతున్నావా? మొట్టమొదటి వాడిగా నువ్వు ఉండగలుగుతున్నావా? నీ సంఘంలో కానీ, నీ యొక్క కుటుంబంలో కానీ దేవుని కోసం పనిచేసేవాడిగా మొదట నేనున్నాను ప్రభువా, నీతో నడుస్తాను, నీవు ఎక్కడుంటే అక్కడ నేను ఉంటాను అని మనం చెప్పగలుగుతున్నామా? చెబితే దేవుడు నడిపిస్తాడు. పేతురుని రా నడు అన్నాడు. ఎందుకు నువ్వు నడవలేవు అన్నాడా? వద్దు అన్నాడా? నేనే వస్తాను అన్నాడా? లేదే, ఆయన నడవమన్నాడు. నడిపించే ఆయన. మనం నడవలేం, కానీ దేవుడు విశ్వాసం కలిగి మనం ఉంటే దేవుడు ఖచ్చితంగా నడిపిస్తాడు. కాబట్టి మనం ఏ పరిస్థితిలో అయినా సరే యేసు ప్రభు వైపు మనం చూడాలి. మనకున్న కష్టాలు, బాధలు, ఇబ్బందులు వైపు చూసామా పడిపోతాం. ఆయన కూడా పడిపోయాడు. పడిపోతున్నప్పుడు ఏమన్నాడంటే, ప్రభువా నన్ను రక్షించు అన్నాడు. మరలా యేసు ప్రభు వారు పైకి తీసుకొచ్చారు. మళ్ళీ పట్టుకొని పైకి లేచాడు, మళ్ళీ ప్రార్థించాడు, మళ్ళీ పైకి నిలబడగలిగాడు. కాబట్టి మనం నడవగలం. కానీ ఎప్పుడు నడవగలం అంటే విశ్వాసముతో దేవుని యందు నిలకడగా ఉన్నప్పుడు. ఎన్నో అలల చేత కొట్టబడతాం. ఆ అలల్ని చూడకూడదు. కష్టాలు అయిన అలలు మనల్ని కొడుతూ ఉంటాయి. వాటిని చూస్తే మనం పడిపోతాం. వాటిని చూడకుండా యేసు ప్రభు వారి వైపు విశ్వాసం ఉంచితే ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో మనం చూడగలం. చూడండి, మత్తయి సువార్త 17 అధ్యాయము 19-20 వచనంలో, తరువాత శిష్యులు ఏకాంతంగా యేసునొద్దకు వచ్చి ఎందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే. మీకు ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. చూడండి, ఆవగింజంత విశ్వాసం. కార్యాలు జరగట్లేదు అంటే దానికి కారణం ఏంటంటే అల్ప విశ్వాసం మనకుంది. విశ్వాసం లేకపోవడం చేత, యేసు నామాన్ని నమ్మకపోవడం వల్ల, యేసు ప్రభు వారిని నమ్మకపోవడం వల్ల, దేవుని యందు విశ్వాసం ఉంచకపోవడం వల్ల, వాక్యమందు విశ్వాసం ఉంచకపోవడం వల్ల మన జీవితాల్లో కార్యాలు జరగట్లేదు. మన జీవితంలో కార్యం జరగాలి అంటే పూర్తి విశ్వాసంతో, అది ఎలాంటి పరిస్థితి అయినా సరే, ఎలాంటి ప్రతికూలమైన, నీకు అనుకూలించని పరిస్థితి అయినా సరే, ఇది అనుకూలించదు అనుకున్నప్పుడు కూడా అనుకూలతను దేవుడు ఇచ్చి నిన్ను నడిపిస్తాడు. అసాధ్యాలను సాధ్యం చేసే దేవుడు మన దేవుడు. కాబట్టి అసాధ్యాలను కూడా దేవుడు సాధ్యపరుస్తాడు. కేవలం విశ్వాసముతో మనం ఉంటే అసాధ్యాలను సాధ్యపరుస్తాడు, మన జీవితంలో సాధ్యం చేస్తాడు. కాబట్టి మనం కూడా అసాధ్యం అనుకున్న కార్యాలని దేవుని ముందు పెడదాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 తండ్రి. నాయన పేతురు గారు ప్రభా తండ్రి, నాయన మొదటిగా స్పందించి నేను కూడా నడవాలనుంది అన్నప్పుడు నడిపించావు ప్రభు. దేవమాత, మా ఆత్మీయ జీవితంలో నీతో పాటుగా నడవాలని ఉంది ప్రభు. దేవా, నడవటానికి మాకు శక్తినివ్వండి. నీ ఆత్మకార్యాలు చూడటానికి ప్రభా తండ్రి నీ బలాన్ని ఇవ్వండి. విశ్వాసము చేత ప్రభా నడిపించమని వేడుకుంటున్నాం. దేవా, ఎంతమంది అయితే ప్రభా ఈ యొక్క వాక్కును వింటున్నారో వారి యొక్క ఆత్మీయ జీవితంలో మేలుని దయచేయమని, దేవా నాయన క్షేమాన్ని ఇమ్మని ఈ ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.